డయేరియా బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తమ పిల్లలకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సురేష్ కుటుంబ సభ్యులను కోరారు. తర్వాత మంత్రి డయేరియా ప్రబలిన ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వ వైద్య కళాశాల కిమ్స్లో బాధితులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ డయేరియాపై శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైందని అన్నారు. 4 సచివాలయాల పరిధిలో 102 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది ఆసుపత్రిలో ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. ఇది అంతా మిగతా 36 మిగతా అవుట్ సైడ్ దగ్గర రేట్స్ అంటే కొన్ని ఇక్కడ మొత్తం ఎన్ని సచివాలయాలు కార్పొరేషన్ శ్రీకాకుళం సచివాలయం 38 ఎక్స్టెండెడ్ గ్రామ పంచాయతీ 42 ఎలా తీసాను ఫస్ట్ రోజు లేదన్నా కావలేదు అబ్బాయి వాక్ వెళ్తాము మాట్లాడతామా ముందు